వచ్చిన వాళ్ళు ఎవరైతే ట్రాఫిక్ పిఎస్ సంబంధించి నాకు ఎంతమంది అడిగేది డాక్టర్ 57 అయినా ఇంకా సరే అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పడం జరిగింది. 1 month ముందు ఆయన చనిపోవడం జరిగింది. ఎగ్జామ్ రోజు మేము అనుకోకుండా మూలంగా మైనర్ డ్రైవింగ్ మూలంగా ఎంతో మంది గౌరవ ఎస్పీ గారు ఒక మంచి ఇన్నోవేటివ్ డిసిషన్ జరిగింది సార్. డిటైన్ చేసి జరిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీరు అంటే బండి తీసుకపోతే మళ్ళీ తీసుకోవాలని సార్ డిసైడ్ చేస్తాడు. మీ అందరూ మైనర్స్ బైక్ కానీ వెహికల్ కానీ ఈజీ, నేర్చుకోవడం కూడా ఈజీ. చిన్నప్పుడే లైసెన్స్ రానప్పుడే పోయేటప్పుడు ఓవర్టేక్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్తలు అసలు మేము పిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు 18 years తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత అంటే అంత నష్టపరిహారం కట్టే కెపాసిటీ మీకుందా? నా వెహికల్ మైనర్స్ ఇవ్వను అంటే నా పిల్లలకు మైనర్స్ ఉన్నప్పుడు నేను ఇవ్వను, వాళ్ళు లైసెన్స్ తీసుకున్న తర్వాత అని చెప్పి మీరు ఇప్పుడు డిసైడ్ కావాలందరూ. మూలంగా ఎన్ని అనర్థాలు ఉంటాయి, ఎన్ని నష్టాలు ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అన్ని ప్రాపర్ గా డాక్యుమెంట్ చనిపోయి బాధితులకు కాబట్టి అంత నష్టపరిచే కెపాసిటీ చాలా మందికి ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లేకపోతే బండికి వేరే తాళం పెట్టేసేది, బండికి తాళం చేంజ్ చేసి పెట్టేసేది. ఒక పని స్టార్ట్ చేశాను, మొదలు పెట్టాను. ఏంటి అంటే ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ ఉండదు. ఆ మైనర్ డ్రైవింగ్ ఎందుకు ఉండదు అంటే ఇప్పుడు మైనర్స్ కి అంత మైండ్ డెవలప్ కాదు. దానివల్ల గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకున్నారు, చట్టంలో 18 years అయిన తర్వాత మైనర్స్ కి లైసెన్స్ రావడానికి వీలుంటుంది. ఆ లైసెన్స్ రావాలి అంటే మీకు ఫస్ట్ బండి నేర్పిస్తారు, స్కూల్స్ ఉంటుంది దానికి నేర్పించడానికి. దాని తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ కూడా మీరు నేర్చుకొని పాస్ చేయాలి. ఆ రూల్స్ నేర్చుకొని పాస్ చేస్తే మీకు ఫైనల్ గా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళని ఇంకా ఇది మోటివేట్ చేస్తారు, వెళ్ళు బాబు మీరు ఆ చుట్టాల ఇంటికి అది ఈ ప్యాకెట్ ఉన్నాయి అక్కడ ఇచ్చిరా, లేకపోతే ఎండాకాలం ఇంక్రీజ్ అయిన ఇంట్లో పెరుగు తినేసానికి పెరుగు తీసుకొనిరా. మన పేరెంట్స్ ఇది మోటివేట్ చేస్తారు ఫస్ట్ వాళ్ళు. సో ఆ పేరెంట్స్ బాధ్యత ఏంటి అంటే మీ బాబుకి 18 years అయినప్పటి వరకు మీరు అస్సలు బైక్ ఇవ్వకండి. దాని తర్వాత కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, లైసెన్స్ కి అప్లై చేయాలి. 1 month లో డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. దాని తర్వాత మీరు ఫైనల్ లైసెన్స్ మీరు టెస్ట్ నడిపిన టెస్ట్ పాస్ చేయాలి. అదే వచ్చిన తర్వాత మీరు బండి డ్రైవ్ చేయడానికి వీలుంటుంది. దానికి కారణం ఇంకొక ఏంటి అంటే ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ రాదు. మళ్ళీ ఫాదర్ ఎవరైనా ఉంటారు బైక్ ఓనర్, అతను కూడా ఇంక్లూడ్ అవుతారు కేసులో. మీకు ఇప్పుడు అర్థం రాదు. ఇప్పుడు ఇతను చెప్పిన డిఎస్పీ గారు చెప్పిన ప్రకారం ఒక కేసు జరిగింది హోలీ రోజు. ఆ అబ్బాయి నడిచిన అతను చనిపోయారు. అతను ఎట్లయినా చనిపోయారు. ఇప్పుడు అతను నాన్న ఎవరైనా బైక్ ఇచ్చారు, అతని పైన కూడా కేసు నమోదైంది. ఇప్పుడు అతను కూడా కోర్టు తిరిగి పోవాలి, మళ్ళీ అతనికి శిక్ష పడుతుంది. సో దయచేసి మీరు ఏమైనా బైక్ మీ పిల్లలకి